పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకు. ప్రస్తుతం మనం హైకోర్టు ముందు పిసిసి స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ 42% పైన 4 వారాల వాయిదా వేసింది. చాలా మంది అటు మీ ప్రతిపక్షాలు అందరూ చెప్తున్న పరిస్థితి, ఇక్కడ బీసీలని ఈ ప్రభుత్వం మోసం చేసిందని అంటున్నారు. ఈ తీర్పు వల్ల ఏం చెప్పబోతున్నారు? మోసం ఏం చేసినట్టు స్టే మాత్రం విధించింది. ఎందుకు స్టే విధించిందంటే పిటిషన్లు ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు కౌంటర్ వేయలేదు. అందరి వాదన మనం వినలేము. ఎందుకంటే ఈరోజు కూడా 30 పిటిషన్లు పడ్డాయి. మొత్తం కలిసి 70 పిటిషన్లు అయిన పరిస్థితి. కాబట్టి కోర్టుకు అంత టైం లేదు. కాబట్టి ఒక్కొక్కరు మీరు ఏదైతే ఉందో కౌంటర్ రూపంలో ఇవ్వండి. ఇది అప్పటి వరకు 2 వారాలు టైం కావాలని వేరే వాళ్ళు అడిగితే 2 కాదు ఇంకా 4 కావాలని చెప్పేసి పిటిషన్లు అడిగినప్పుడు 4 వారాల పాటు ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియకు జియో నెంబర్ 9కు స్టే ఇస్తున్నామని చెప్పింది తప్ప మొత్తం జియో నెంబర్ 9 రద్దు చేయలే కదా. 9th ఎందుకంటే పిటిషన్లు ఎక్కువయ్యారు, వాదనలు వినాల్సిన అవసరం ఉంది. వాదనలు వింటానికి కోర్టు దగ్గర టైం లేదు. కాబట్టి వాళ్ళని కౌంటర్ వేయమని చెప్పి కౌంటర్ వేస్తారని టైం కావాలని చెప్పారు. టైం 4 వారాల పాటు టైం ఇచ్చిన పరిస్థితి. అంటే 1 నెల రోజుల పాటు జియో నెంబర్ 9 మీద స్టే ఇచ్చింది తప్ప ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడానికైనా సిద్ధం ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో ఒకలా 9 జియో నెంబర్ మీద గెలిచినప్పటికీ చాలామంది సుప్రీంకోర్టు పోతారు, మళ్ళీ అక్కడ స్టే వస్తే. కాబట్టి అదేదో సుప్రీంకోర్టులో తెలుసుకోవడానికి సిద్ధమైనాం కదా. కాబట్టి సుప్రీంకోర్టులో అయినా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమీ లేదు. పిటిషనర్లు ఎక్కువ అవడం మూలంగా మాత్రమే 4 వారాల పాటు స్టే అదేవిధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ల కోసం మాత్రమే వాళ్ళు కొంత గడువిచ్చి తప్ప ఇదేదో తాత్కాలిక విరామం తప్ప ఇదేదో మొత్తమే రద్దు మాత్రం చేయలేదు. చాలా స్పష్టం. ఎలక్షన్ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది హైకోర్టు. అంటే ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ వాయిదా 9 జియో నెంబర్ 9 మీద మాత్రం స్టే ఇచ్చారు. అంటే జియో నెంబర్ 9 అయితే వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 9 జియో నెంబర్ మీద అవసరం ఉంటే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వం బీసీల కోసం పోరాడుతుంది అని మీరు చెప్తున్నారు. మరోవైపు బీసీలు మీ వైపు పూర్తిగా లేనట్టు తెలుస్తుంది. బీసీలు కాంగ్రెస్ పార్టీ సైడు ఉన్నారా లేరా అనే తర్వాత విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాట నిలిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాము. దానిలో భాగంగా ఎక్కడ కూడా న్యాయ ప్రక్రియలో చిన్న వెసులుబాటు కూడా వాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పంచాయతీ పెట్టాలా, దీని మీద స్టే తీసుకురావాలా, అదే కాకుండా దీన్ని జియో నెంబర్ 9 కొనసాగించొద్దు, కొనసాగితే బీసీ సమాజాన్ని మేలు జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేసే కోణమే లేదని చాలా స్పష్టం.